హలో, నమస్తే. వెల్కమ్ టు దిస్ కోడింగ్ స్ట్రగుల్. మనందరికీ మర్న్ స్టాక్ నేర్చుకోవాలనిపిస్తుంది. కోర్స్ అందుకే మనం ఇక్కడ ఉన్నాం. మర్న్ స్టాక్ చూడడానికి మంచిగా ఉంటుంది. మనం అంటే వెబ్ పేజెస్ డెవలప్ చేయొచ్చు అని చాలా పెద్ద పెద్ద కలలు కంటాం. కలలు కన్న తర్వాత ఇమీడియట్లీ మనకు రియాలిటీ వచ్చి పడుతుంది. దట్ ఈస్ లర్నింగ్ జావా స్క్రిప్ట్. ఇది వట్టిగా అర్థం కాదు, చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడు మనకు ఫస్ట్ ఇదేందో తెలుసుకోవాలనిపిస్తుంది. తెలుసుకున్న తర్వాత మన ఎక్స్ప్రెషన్ ఇట్లయితుంది. ఎందుకంటే స్టార్టింగ్లో ఏం అర్థం కావు, అన్నీ కన్ఫ్యూజింగ్గానే ఉంటాయి. కొంచెం నేర్చుకున్న తర్వాత మన ఎక్స్ప్రెషన్ కొంచెం కాస్త ఇట్లయిపోతుంది. ఏం జరుగుతుందో అర్థం కాదు. అట్లాంటి పరిస్థితుల్లోనే నేనున్నా. ఇప్పుడు ఇవాళ నుంచి మనం ఏం చేద్దామంటే ఇట్లాంటి ఎక్స్ప్రెషన్తోనే ఇట్లాంటి ఇంక్విజిటివ్ మైండ్ సెట్తోనే అప్లికేషన్ ఆఫ్ ది జావా స్క్రిప్ట్ నేర్చుకుందాం. నాకు ఈ జావా స్క్రిప్ట్లో పెద్ద పట్టేం లేదు, బట్ నేను నేర్చుకుంటున్నా. అది నేను యూట్యూబ్లో పెడుతున్నా ఎట్ ద సేమ్ టైం. ఓకే, సో మీకు కూడా అట్లాంటి సిమిలర్ ఇంట్రెస్ట్ ఉంటే దీంతో పాటు జాయిన్ అవ్వండి. మనం స్టార్టింగ్ నుంచి మర్న్ స్టాక్ ఎండ్ వరకు ఉందాం. ఈ జర్నీని మనం ముందు తీసుకుపోదాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్. సో ఈరోజు మన అజెండా వచ్చేసి 1, లర్నింగ్ అబౌట్ లెట్ అండ్ కాన్స్ట్ వేరియబుల్స్ అండ్ ఆల్సో console.log. అయితే ఫస్ట్ మనం ఇంట్రొడక్షన్ నేర్చుకుందాం. దాని తర్వాత డిక్లేరింగ్ అండ్ ఇనిషియలైజింగ్ లెట్ వేరియబుల్స్ అండ్ డిక్లేరింగ్ అండ్ ఇనిషియలైజింగ్ కాన్స్ట్ వేరియబుల్స్, కీ డిఫరెన్స్ బిట్వీన్ లెట్ అండ్ కాన్స్ట్, కన్సోల్ లాగింగ్ డిఫరెంట్ టెక్నిక్స్, ప్రాక్టికల్ కోడింగ్ ఎగ్జాంపుల్స్. అయితే దీంట్లో ఒక్కొక్కటి మనం తెలుసుకుంటూ పోదాం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, ఐ విల్ నాట్ కీప్ ఇట్ బోరింగ్, ట్రస్ట్ మీ. మనం ఎంత ఫన్ యాడ్ చేయగలిగితే అంత ఫన్ యాడ్ చేసుకుంటూ పోదాం. ఈ బోరింగ్ లెక్చర్స్ నాకు నచ్చు యూట్యూబ్లో. సో ఈరోజు మాత్రం జస్ట్ సింపుల్ వేరియబుల్స్ మనం డిఫైన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇప్పుడు లెట్ అండ్ కాన్స్టెంట్ ఏంది? సింపుల్ డబ్బాలు అంటవి, డబ్బాలు. ఓకే, ఎట్లా కంటైనర్స్ అన్నమాట. ఎట్లా అంటే లెట్ అండ్ కాన్స్ట్ లోపల మనం ఏదైనా వాల్యూస్ ఇన్సర్ట్ చేయొచ్చు, ఏదైనా వాల్యూస్ తీసేయచ్చు. ఓకే, ఈ రెండింటి మధ్యలో కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి. అది మనం ముందుకు వచ్చి మాట్లాడుకుందాం. సింప్లీ చెప్పాలంటే లెట్ అండ్ కాన్స్ట్ ఆర్ కంటైనర్స్. ఈ కంటైనర్స్ని మనం నంబర్ ఆఫ్ ప్లేసెస్లో మన కోడ్లో వాడతాం అన్నమాట. మనం ఇప్పుడు డిక్లేరింగ్ అండ్ ఇనిషియలైజింగ్ లెట్ వేరియబుల్ కన్నా ముందు ఒక చిన్న థింగ్ నేర్చుకుందాం. అదేంటంటే ఈ HTML కోడ్ లోపల మనం దేర్ ఆర్ 2 ways ఆఫ్ రైటింగ్ జావా స్క్రిప్ట్ కోడ్. ఒకటి, ఆ కోడ్ లోపటనే HTML కోడ్ లోపటనే రాయొచ్చు, లేదా ఇంకొక పేజ్ జావా స్క్రిప్ట్ కోసం తయారు చేసుకొని ఈ పేజ్ని మనం ఈ HTML కోడ్కి అటాచ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు అది ఎట్లా చూపిస్తా. ఇది ఇనిషియల్ HTML కోడ్. ఈ HTML కోడ్ లోపట ఇప్పుడు ఇక్కడ ఉంది కదా హెడ్ లోపటనే దేర్ ఇస్ దిస్ టైటిల్. ఈ టైటిల్ మనం రాద్దాం, డిక్లేరింగ్ అండ్ ఇనిషియలైజింగ్ అని పెడతాం దీని పేరు. ఓకే, ఇక్కడ దాని పేరు పడిపోయింది చూడండి, డిక్లేరింగ్ అండ్ ఇనిషియలైజింగ్ ఇక్కడ కనబడుతుంది. ఈ వెబ్ పేజ్ టైటిల్ అనమాట అది. ఇక్కడ మనం ఏం చేయొచ్చు, జావా స్క్రిప్ట్కి స్క్రిప్ట్ ట్యాగ్ వాడతాం HTML, SCRIPT స్క్రిప్ట్. ఇది కొట్టిన తర్వాత దీని లోపలికి వెళ్ళి సోర్స్ కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి మనం go.js. ఒకవేళ ఇది చేసినామా దీని లోపలికి వెళ్ళి మన జావా స్క్రిప్ట్ మొత్తం సపరేట్లీ టైప్ చేయొచ్చు. దిస్ ఈజ్ వెరీ గుడ్ ప్రాక్టీస్ అనమాట. లేదా మనం ఏం చేయొచ్చు, ఇది ఇక్కడ కాకుండా మనం వేరే పేజ్లో రాయాలని లేదు, దీని లోపలనే రాయాలనుకుంటే మనం ఇక్కడ కూడా స్క్రిప్ట్ ట్యాగ్ వాడి మన జావా స్క్రిప్ట్ ఇక్కడ రాయొచ్చు. దేర్ ఆర్ 2 ways. నౌ కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్. ఏంది డిక్లేరింగ్ అండ్ ఇనిషియలైజింగ్ లెట్ వేరియబుల్. డిక్లేరింగ్ అంటే ఏంది, ఇనిషియలైజింగ్ అంటే ఏంది, ఇట్లాంటి కన్ఫ్యూజన్ నాకు మస్తు ఉండే, నన్ను ఎత్తి వలిగిపోయింది ఇవన్నీ నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిక్లేరింగ్ ఏంటంటే ఏం లేదు, ఇది ఉందని చెప్తున్నాం. ఎట్లా, లెట్ ప్రభాస్ ఈక్వల్స్ టు సూపర్ స్టార్. ఓకే, ఇక్కడ ప్రభాస్ని ఏం చేస్తున్నామంటే లెట్ అని చెప్పి ప్రభాస్, ఇది డిక్లరేషన్. ప్రభాస్ అనేది వేరియబుల్. ఇప్పుడు మన ప్రభాస్ అన్న సూపర్ స్టార్ అవుతారు, మెగాస్టార్ అవుతారు. ఇప్పుడు మాత్రం సూపర్ స్టార్ కదా, ఈ టైం వరకు మనం దీన్ని ఏం చేద్దాం, కన్సోల్ చేద్దాం.
కన్సోల్ డాట్ లాగ్ వేరియబుల్ ఏం తీసుకున్నాం మనం, లెట్ తర్వాత తీసుకుంది వేరియబుల్. దీని ఏమంటాం, ఇక్కడ ప్రభాస్ అని రాస్తాం అనమాట. ఏదైతే వేరియబుల్ మనం తీసుకున్నామో దాన్ని లెట్తో తీసుకున్నాం కాబట్టి వి విల్ రైట్ ఇట్ హియర్. ఇప్పుడు దీన్ని ఎక్కడ చూస్తాం, ఈ కన్సోల్ అంటే ఏంది, కన్సోల్ అంటే ఏం లేదు, ఇది ఏంటంటే మనం ఏదైనా కోడ్ జావాస్క్రిప్ట్లో రాసిన తర్వాత ఇమ్మీడియట్లీ దాన్ని మన అవుట్పుట్లో చూపించకుండా కన్సోల్తో మనం టెస్ట్ రన్ చేయొచ్చు. మన బ్రౌజర్ కన్సోల్ లోపల ఇది ఉంటుంది అనమాట. ఇప్పుడు బ్రౌజర్ లోపల కన్సోల్ ఏంది ఒకటి ఉన్నది, తొందరపడకండి, నాకు కూడా మస్తు స్టార్టింగ్లో ఇబ్బంది ఏంది, ఇది ఏందో అర్థం కాక, బట్ ఈజీ నేను చెప్తా. ఏదైనా వెబ్ పేజ్ తీసుకున్న తర్వాత ఇన్స్పెక్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది తెలుసు కదా, ఇన్స్పెక్ట్ ఇట్లా. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే ఇందులో ఓపెన్ కాదు, బట్ మీరు నార్మల్గా ఏ వెబ్సైట్కి వెళ్ళి ఓపెన్ చేసినా రైట్ క్లిక్ కొట్టేస్తే ఇన్స్పెక్ట్ వస్తుంది. కంట్రోల్ ఐ అని, దాని కంట్రోల్ ఐ దాని షార్ట్ కట్ అనుకుంటా. అక్కడ మీకు కన్సోల్ కనబడుతుంది. ఇక్కడ నేను చూపిస్తా కన్సోల్ చూడండి, కన్సోల్ వచ్చింది. మనం ఏమని చెప్పినాం ఇక్కడ, దీనికి డిక్లేర్ చేసినాం ప్రభాస్ అనే వేరియబుల్ని లెట్తో డిక్లేర్ చేసి దాన్ని సూపర్ స్టార్ అని అన్నాం. ప్రభాస్ని అచ్చా, నా స్పెల్లింగ్ కూడా తప్పే, అబ్బా ఇట్లా ఎందుకు నేను గంగలవుతున్నా, సారీ ప్రభాస్ ఫ్యాన్స్, సారీ. అయితే ఇప్పుడు దీని ఈ ప్రభాస్ అనే వేరియబుల్ నేను సూపర్ స్టార్ అని పెట్టంగానే కన్సోల్ లోపలికి వెళ్ళి ఏదైతే వేరియబుల్కి ఇష్యూ అయిన డేటా అవుతున్నదో, ఇనిషియలైజ్ అయిందో, దీన్ని డేటాని మనం వేరియబుల్కి డేటా ఇవ్వడాన్ని ఇనిషియలైజింగ్ అంటారు, ఫస్ట్ డేటాని. దిస్ ఈజ్ కాల్డ్ ఇనిషియలైజింగ్. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ డిక్లరేషన్. అంటే ఇది థింగ్ని కాదు, ఆ వర్క్ని అంటున్నా. డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్ అండ్ ఇనిషియలైజింగ్, ఇదే డిక్లరేషన్ ఇనిషియలైజింగ్ ఆఫ్ లెట్ వేరియబుల్. ఓకే, ఇప్పుడు దీన్ని కన్సోల్ చేసినాం. కన్సోల్ చేయగానే రిజల్ట్ చూడండి, ప్రభాస్ అంటే ఏం రావాలి మనకు, సూపర్ స్టార్ అని రావాలా. టడా, ఇప్పటిదాకా మనం చూసినాం కదా లెట్ డిక్లరేషన్ ఇనిషియలైజేషన్. సిమిలర్లీ మనం కాన్స్ట్కి ఇద్దాం. ఇప్పుడు కాన్స్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ సేమ్. ఇప్పుడు కొంచెం పైన చెప్తా డిఫరెన్స్. కాన్స్ట్ ఏజ్ ఈక్వల్స్ టు 35 అనుకుందాం. కన్సోల్ డాట్ లాగ్ ఏజ్ అనగానే ఇప్పుడు ఇక్కడ మళ్ళీ చూడండి, వీఆర్ డిక్లేరింగ్ ఎ వేరియబుల్ యూజింగ్ కాన్స్ట్. ఓకే, అండ్ ఇనిషియలైజింగ్ ద వేరియబుల్ విత్ డేటా 35, కాలింగ్ ద వేరియబుల్. కన్సోల్ డాట్ లాగ్లో కాలింగ్ ద వేరియబుల్. ఇప్పుడు మనకు ఆబ్వియస్లీ ఏం రావాలా కన్సోల్లో, ఈ ఏజ్ ఏదైతే ఉందో 35 అని రావాలా. సో మనకు ఏజ్ని పిలుస్తున్నాం కాబట్టి 35 నెంబర్ మన కన్సోల్లో చూపించాలి, రైట్. 35 వచ్చింది ఇక్కడ. ఇప్పుడు కీ డిఫరెన్సెస్ బిట్వీన్ లెట్ అండ్ కాన్స్ట్ ఏంటంటే, లెట్ అనే దాంట్లో ఇప్పుడు చూడండి, ఇక్కడ లెట్ని వాడి ప్రభాస్ అనే వేరియబుల్ డిక్లేర్ చేసినాం కదా. ఫస్ట్ ఇక్కడ ప్రభాస్ని సూపర్ స్టార్ అని అన్నాము. కన్సోల్ డాట్ లాగ్లో ప్రభాస్ అని అనగానే మనకు సూపర్ స్టార్ అని ఇప్పటిదాకా వచ్చింది, మనం చూసినాం ఆ రిజల్ట్. ఇప్పుడు మన ప్రభాస్ అన్న మెగాస్టార్ అయిపోయినారు. కన్సోల్ డాట్ లాగ్ ప్రభాస్. ఇదే థింగ్ నేను కాన్స్ట్లో కూడా చేస్తా. ఇప్పుడు కాన్స్ట్ ఇక్కడ ఏజ్ వచ్చేసి 35 కదా, ఈ ఏజ్ని కూడా నేను ఏం చేస్తా, మార్చడానికి ట్రై చేస్తా. ఏజ్ ఈక్వల్స్ టు 35ని నేను 50 చేస్తా. 50 కన్సోల్ డాట్ లాగ్ ఏజ్. డిఫరెన్స్ చూడండి, ఇక్కడ లెట్ ఉంది, ఇక్కడ కాన్స్ట్ ఉంది, మొత్తం సేమ్ టు సేమ్ ఉన్నాయి, నథింగ్ చేంజింగ్. ఇప్పుడు మనం కన్సోల్లోకి వెళ్ళి చూద్దాం ఏం జరుగుతున్నదో. చూడండి, ప్రభాస్కి వచ్చేసరికంటే సూపర్ స్టార్ కాస్త మెగాస్టార్ అయిపోయింది. ఇది లెట్ లోపట ఉండే. ఓకే, ఇది మాత్రం 35 ఉంది, 50 అవ్వలే. ఓకే, అర్థం కాలేదేమో, కన్ఫ్యూజింగ్ ఉంటే మళ్ళీ వెనకకి వెళ్తా, మళ్ళీ ముందుకు వస్తా. ఇక్కడ మనం ప్రభాస్ అన్న ఫస్ట్ సూపర్ స్టార్ ఉండే, ఇప్పుడు ప్రభాస్ అన్న మన మెగాస్టార్ అయిపోయారు.
అది మారింది. ప్రభాస్ అనే వేరియబుల్ అవుతున్నదో, లెట్ ద్వారా వాడిన వేరియబుల్ అవుతున్నదో దాని లోపట ఉన్న డేటా మార్చుకున్నది. అదే కాన్స్ట్ ఏజ్ ఒకసారి 35 అన్నామా, నెక్స్ట్ సార్ మళ్ళీ అప్డేట్ చేయడానికి ట్రై చేసినాం మన ఏజ్ని, అదే అప్డేట్ అవ్వాలి, 35 చూపిస్తున్నది. ఇది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ లెట్ అండ్ కాన్స్ట్. అయితే లెట్ని మనము ఇంకోలాగా కూడా రాయొచ్చు. అది ఎట్లా? లెట్ ఏం చేద్దాం, లెట్ చిరంజీవి అందాం. చిరంజీవి ఈక్వల్స్ టు, ఇక్కడ ఏం చేద్దాం, చిరంజీవి కాదు, మన పవన్ కళ్యాణ్ అందాం. పవన్ కళ్యాణ్ ఈక్వల్స్ టు పవర్ స్టార్. console.log పవన్ కళ్యాణ్. జస్ట్ ఇది డినోషన్ వేరే అంతే, ఒకలాగా. ఇది వన్ టైప్ ఆఫ్ డినోటింగ్, దిస్ ఇస్ సెకండ్ టైప్ ఆఫ్ డినోటింగ్. ఇట్లా రాస్తాను నేను. అయితే ఇది దిస్ ఈజ్ కాల్డ్ కమెంటింగ్. కమెంటింగ్ ఎట్లా చేయాలంటే, రెండు ఈ లైన్స్ టోటల్ వీటిని ఏమంటారు నాకు గుర్తుకొస్తలే. దే ఆర్ అవైలబుల్ ఇన్ బిసైడ్ షిఫ్ట్, రైట్ సైడ్ షిఫ్ట్ పక్కకు ఉంటాయి. ఇవి రెండు కొడితే కమెంట్ చేసేస్తాను అనమాట. దిస్ ఇస్ సెకండ్ వన్. అయితే ఫస్ట్ దాంట్లో చూడండి, ఇక్కడ వేరియబుల్ని లెట్ తర్వాత ఇమీడియట్లీ డిక్లేర్ చేసినాం. ఇక్కడ డిక్లేర్ చేసి దానికి ఇనిషియలైజ్ కూడా చేసినాం. ఇక్కడ ప్రాసెసెస్ని జస్ట్ వేరే చేసినాం అంతే, అంత సేమే. ఇక్కడ కూడా ఏం చేసినామంటే, ఇక్కడ ఏం చేసినామంటే ఫస్ట్ డిక్లేర్ చేసినాం. ఆ డిక్లేర్ చేసిన వాల్యూకి ఇనిషియలైజ్ చేసినాం. రాస్తా ఇక్కడ, డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్, ఇది వచ్చేసి ఇనిషియలైజేషన్ ఆఫ్ వేరియబుల్. ఓకే, ఇప్పుడు మనకి ఏం రావాలా, మనం కన్సోల్లోకి వెళ్ళి చూద్దాం. ఆల్రెడీ ఇక్కడ కన్సోల్ ఓపెన్ ఉంది. సి ప్రభాస్ ఇక్కడ సూపర్ స్టార్, మెగాస్టార్ అయింది. మళ్ళీ పవర్ స్టార్ని మన పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అని డిక్లేర్ చేస్తామా, అది కూడా వచ్చింది చూసినారా. జస్ట్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ రైటింగ్ కోడ్ ఇదంతే. మనం దీన్ని ఒక డిఫరెంట్ టైప్ అంటాం, అందుకే ఇక్కడ 1, 2 అని పెట్టిన. అర్థమైందా? ఇది లెటర్ లోపట ఉన్నది. మరి డౌట్ రావచ్చు, మరి కాన్స్ట్ అనే దాన్ని వాడి ఇక్కడ నుంచి కూడా సిమిలర్లీ మనం చెయ్యొచ్చా అని. లెట్ us ట్రై. ఓకే, దీన్ని మనం 1 అందాం. టూ. ఓకే, సెకండ్ కాన్స్ట్ ఏజ్ ఈక్వల్ ఏజ్ అని అందాం. నెక్స్ట్ ఏజ్ ఈక్వల్స్ టు 788 అనుకుందాం. console.log ఏజ్. ఇప్పుడు ఇక్కడ మనం ఏమనుకున్నాం, యాజ్ ఎర్లియర్ డిక్లరేషన్. ఓకే, దీన్ని ఏమన్నాం, ఇనిషియలైజేషన్. ఇప్పుడు మనకు ఈ రిజల్ట్ వస్తుందా రాదా, సిమిలర్ టు లెట్ చూద్దాం. సి సింటాక్స్ ఎర్రర్. ఓకే, మనం ఇప్పుడు పేరు మారుదాం. ఏజ్ కాకుండా దీన్ని ఏమందాం, నంబర్ అందాం. నంబర్ NUM అందాం. నంబర్. ఇప్పుడు చూద్దాం. అన్కాట్ సింటాక్స్ ఎర్రర్. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఇది సెకండ్ థింగ్ ఏదైతున్నదో, సెకండ్ వే ఆఫ్ డినోటింగ్ థింగ్స్, ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ ఇన్ లెట్. యూ కాంట్ డూ ఇట్ విత్ కాన్స్ట్. దిస్ ఈస్ రాంగ్. కాన్స్ట్లా ఇది పని చెయ్యదు.
ఓకే. కన్సోల్ లాగింగ్ టెక్నిక్స్ అంటే ఏం లేదు, కన్సోల్ డాట్ లాగ్ లాగా కన్సోల్ డాట్ ఇన్ఫో, కన్సోల్ డాట్ వాన్, కన్సోల్ డాట్ డీబగ్, గ్రూప్ ట్రేస్, ఇవన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెసిఫిక్ నీడ్ ఉంది, ఒక్కొక్క పర్పస్ ఉంది. ఆ పర్పస్కి మనం వాడతాం అంతే. దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ యూజింగ్ కన్సోల్, నథింగ్ మచ్ టు లెర్న్ హియర్. అవి విత్ టైం మనం వాడుతూ పోతాం విత్ రిక్వైర్మెంట్, దట్స్ ఇట్. మనం ప్రాక్టికల్గా లెట్ అండ్ కాన్స్ట్ని అర్థం చేసుకోనికి ఏరియా ఆఫ్ సర్కిల్ కోడ్ రాద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంది? ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు పై ఆర్ స్క్వేర్, పై ఇంటూ ఆర్ ఇంటూ ఆర్. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ రాద్దాం. ఇప్పుడు దీంట్లో 3 వేరియబుల్స్ ఉన్నాయి, పై, ఆర్, ఆర్. దో ఆర్ అండ్ ఆర్ ఆర్ సేమ్, సరే 2 అనుకుందాం, బట్ దట్ ఈస్ బింగ్ రిపీటెడ్ నేను 3 అన్నా. సో దెర్ ఆర్ 2, పై అండ్ ఆర్. ఇప్పుడు దీంట్లో పైకి మనం పైని మనం దేంతో డినోట్ చేస్తాం? పైని మనం బై డిఫాల్ట్ కాన్స్ట్తో అనుకుంటాం, బికాస్ పై వాల్యూ మారదు కదా, ఈక్వల్స్ టు 3.14. అదే రేడియస్ మారుతూ ఉంటుంది. లెట్ ఆర్ ఈక్వల్స్ టు 5 అనుకుందాం. 5 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, తిరుగుతామని దట్ ఈస్ చేంజింగ్ కంటిన్యూస్. మనం ఎంతన్నా పెట్టవచ్చు ఆ వాల్యూ, పై మాత్రం ఇదే వాల్యూ పెట్టాలి. అండ్ ఏరియా, లెట్ ఏరియా, ఇక్కడ కూడా నేను లెట్ వాడుతున్నా, ఎందుకు చెప్తా. పై ఇక్కడ ఫార్ములా రాయాలి ఏరియాకి, ఇంటూ ఆర్ ఇంటూ ఆర్. ఎందుకు అంటే ఇప్పుడు ఏరియాకి మనం లెట్ పెట్టాం, బికాస్ ఇది సర్కిల్కి తీసినాం. మనం నెక్స్ట్ ఇదే డేటాతోని, పై వాల్యూ మారదు, రేడియస్ మనం ఇదే డేటాతోని సెమీ సర్కిల్కి కూడా తీయాలనుకుంటే లెట్ వాడినాం కాబట్టి మనం తర్వాత వెళ్ళి చూపిస్తుంది కూడా. ఇప్పుడు దీనికి రాస్తాం, కన్సోల్ అయితే చేద్దాం. దీనికి కన్సోల్ డాట్ లాగ్ ఏరియా, మనం దీన్ని చూద్దాం ఏమొచ్చిందో. ఓకే, ఇది ఆల్రెడీ ఇక్కడ కన్సోల్ చూపిస్తుంది, చూసినారా? 78.5 వచ్చేసింది ఆల్రెడీ. 78.5 ఈజ్ ద ఏరియా. అదే ఇక్కడ నేను ఏరియా మారుస్తాను, ఏరియా ఫార్ములా. ఏరియా నేను ఇప్పుడు సర్కంఫరెన్స్ ఫార్ములా వాడతా, 2 ఇంటూ పై ఇంటూ ఆర్. ఇప్పుడు ఏమైతే చూద్దాం. ఏరియా, ఇది సర్కంఫరెన్స్ ఫార్ములా నాకు తెలుసు, జస్ట్ ఫర్ రిఫరెన్స్ వాడుతుంది. ఇక్కడ ఫార్ములా మారింది, ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఏరియా వచ్చేసి ఇది కొత్త ఏరియా, ఇది అర్థమైందా? అందుకే దీనికి మనం లెట్ వాడినాం. క్లియర్ ఉంది కదా? అయితే ఇంకొక క్యాచ్ ఇక్కడ ఉంది, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఇది మనం ఇది డైరెక్ట్ ఇట్లా చూడడానికి అంత ప్లీజింగ్గా లేదు కదా. మనం ఇప్పుడు దీన్ని మార్చాలి అంటే, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద రిప్రజెంటేషన్ మార్చాలంటే ఏం చేయాలంటే, ఇక్కడ చూడండి కన్సోల్ డాట్ లాగ్ ఏరియా ఉంది కదా. ఫస్ట్ ఇట్లా రాస్తాం ఏరియా, ఈ అప్పర్ కామర్స్ లోపట దీన్ని ఏమంటారు, అప్పర్ కామర్స్ లోపట ఇట్లా రాయొచ్చు అనమాట మన ఆల్ఫాబెట్స్. రాసేసిన తర్వాత ఇది ఇక్కడ వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్లా కామా పెట్టాం అనుకోండి, అది డిస్ప్లే అవుతుంది అక్కడ. ఏరియా ఈక్వల్స్ టు 78.5. ఓకే, అర్థమైంది కదా? అంతే. అయితే డోంట్ వర్, నేను ఇట్లాంటిదే ఈ సిమిలర్ క్వశ్చన్ నేను ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతా, మీరు కూడా ట్రై చేయండి.
లెట్ అండ్ కాన్స్ట్ని వాడుకుంటాం. ఓకే, అండ్ ఇట్లాంటి మెథడ్ కూడా వాడండి. అండ్ అట్ ద సేమ్ టైం లెట్కి ఇంకో మెథడ్ వాడినాం కదా, మళ్ళీ ఒకసారి నేను రీకలెక్ట్ చేపిస్తా. లెట్ అని చెప్పేసి ఆర్ అన్నాము, దాని తర్వాత ఆర్కి ఒక డేటా అసైన్ చేసినాము, దాని తర్వాత console.log ఆర్ అన్నాము. గుర్తుందా? ఈ మెథడ్ని కూడా వాడండి. వాడేసి ఆ రిజల్ట్ ఏదైతే వస్తుందో ఆ రిజల్ట్ కమెంట్ బాక్స్లో పెట్టండి. సారీ అండి, వెళ్ళే ముందు మళ్ళీ ఒకసారి ఒక థింగ్ చెప్పాలనుకుంటున్నా. అయితే ఇక్కడ console.logలో మనం ఒకవేళ బ్యూటిఫుల్గా రిప్రజెంట్ చేయాలంటే మనం ఏమనుకున్నాం, ఈ ఇన్వర్టెడ్ కామాస్ పెట్టేసి, ఇన్వర్టెడ్ కామాస్ అంటే పేరు మర్చిపోయినది, గుర్తుకొస్తలే. ఏరియా అంటే ఏరియా ఈక్వల్ ఇట్లా అని కామా ఏరియా అంటాం కదా, అనగానే ఇక్కడ వస్తుంది ఏరియా ఈక్వల్స్ 78.5 అని వచ్చింది. అదే మనం ఏరియాని రాయకుండా రావాలంటే ఎట్లా చేస్తామంటే, దానికి ఫ్లవర్ బ్రాకెట్స్ పెడతాం. ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టగానే ఇది ఆబ్జెక్ట్ అయిపోతుంది. అండ్ ఈ ఏరియా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం ప్రింట్ అయిపోతుంది అన్నమాట. చూడండి ఎట్లా ఆబ్జెక్ట్ లోపల. సి బాగుంది కదా ఇది. ఇట్లా మీరు రేడియస్ కూడా చేయొచ్చు. రేడియస్ ఆర్ కామా ఏరియా. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా వస్తుందో. ఆర్ ఈక్వల్స్ టు 5 అండ్ ఏరియా ఈక్వల్స్ 78.5. ఓకే, ఇట్లా కూడా మనం డినోట్ చేయొచ్చు, అంటే ఇట్లా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఇది ఇంట్రెస్టింగ్ అనిపిస్తే లైక్ చేయండి. అండ్ డేటా ఇదంతా వాడి ఇట్లా కూడా అంటే 3 టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ పెట్టండి కింద కామెంట్స్లో. 1 ఈ టైప్ మీరు రాస్తా నేను. 1 C Control V ఈ టైప్. 2 ఈ టైప్. ఓకే, అండ్ 3 లెట్ డ్యూయల్ యూజెస్. ఇది కూడా పెట్టండి, అంటే డిక్లేరింగ్ అండ్ ఇనిషియలైజింగ్ ఆ 2 కోడ్స్ డ్యూయల్ యూజెస్ కోడ్ని కూడా కాపీ పేస్ట్ చేయండి. దట్స్ ఇట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.